శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని ఎస్పీ రత్న తెలిపారు. పోలీసుల సిబ్బంది సహకారంతో తీసుకున్న చర్యలు 32 మంది ముద్దాయిలకు శిక్ష పడిందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా వార్షిక నేర గణాంకాల నివేదికను ఆమె వివరించారు. జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేయడంతో మహిళలపై దాడులు తగ్గాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ సహాయంతో గ్యాంబ్లింగ్ కి అడ్డుకట్ట వేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా ప్రజలు సహకరించాల్సిందిగా ఆమె కోరారు. క్షేత్ర స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. లైట్ ఫండ్ కావచ్చు, కోఆర్డినేట్ సర్చ్ కావచ్చు, ఇలా బిల్డింగ్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇంకా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయడం లాంటివి కావచ్చు, లోకాయుక్తలో చాలా కేసులు అవి డిస్పోజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా గట్టిగా ఉపయోగించుకోవడం జరిగింది. దానిలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ అండ్ సీసీ కెమెరాస్ వీటి ద్వారా ఆధారంగా కేసుల్ని డిటెక్ట్ చేయడంతో పాటు ప్రివెన్షన్ తీసుకోవడానికి కూడా గట్టిగా కృషి చేసింది. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ మెన్ను ఎక్కువగా పాల్గొనడం, వారితో అవగాహన కల్పించడం కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేశారు. అలాగే ఈ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ 2024 కూడా సక్సెస్ఫుల్ గా ఈ జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి గతంలో పనిచేసినటువంటి ఎస్పీ గారు మరియు సిబ్బంది, ఇప్పుడున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేయడం వల్ల